పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సాగర తీరాన ఆధ్యాత్మిక శోభ. కైలాసగిరిపై 65 అడుగుల ఎత్తైన భారీ త్రిశూలం డమరుకం. పూణేలో రూపుదిద్దుకున్న ఆధ్యాత్మిక చిహ్నం 3 కోట్లతో అద్భుత నిర్మాణం. పర్యాటక రంగంలో సరికొత్త శోభ. ఒకవైపు సాగర సోయగాలు, మరోవైపు తూర్పు కనుమలతో పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతున్న విశాఖ సిగలో మరో కలికితురాయి చేరింది. అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సిటీ ఆఫ్ డెస్టినీ ఇప్పుడు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా కూడా గుర్తింపు పొందుతుంది. పర్యాటక శోభతో అలరారుతున్న కైలాసగిరిపై సరికొత్త అద్భుతం ఆవిష్కృతమైంది. నిత్యం వందలాది మంది పర్యాటకులతో కిటకిటలాడే కైలాస శిఖరంపై ఆ సదాశివుడి భారీ త్రిశూలం ఢమరుకం కనువిందు చేస్తుంది. ఇప్పటికే శివపార్వతుల భారీ విగ్రహాలతో ఆధ్యాత్మికతను వెదజల్లుతున్న ఈ కొండపై తాజాగా 65 అడుగుల ఎత్తు కలిగిన భారీ త్రిశూలం డమరుకం ప్రాజెక్టును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు, పిఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన స్మారకాన్ని పర్యాటకులకు అంకితం చేశారు. విశాఖ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో భాగంగా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తి చేశారు. ఈ భారీ త్రిశూలం డమరుకం తయారీ వెనుక ఎంతో సాంకేతికత నైపుణ్యం దాగి ఉంది. ఈ నిర్మాణానికి కావలసిన ప్రధాన భాగాలను మహారాష్ట్రలోని పూణేలో ప్రత్యేకంగా తయారు చేయించారు. అక్కడ తయారైన విడిభాగాలను భారీ వాహనాల్లో విశాఖకు తరలించి కైలాసగిరిపై నిపుణుల సమక్షంలో అసెంబ్లీ చేశారు. త్రిశూలం భూమి నుంచి చివరి వరకు 65 అడుగుల ఎత్తు ఉండగా దానితో అనుసంధానించబడిన ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు కలిగి ఉంది. సుమారు 8 నెలల కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు. సముద్రపు గాలులు, తుఫాన్లు, భూకంపాలను సైతం తట్టుకునేలా అత్యంత పటిష్టమైన ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ మెటీరియల్తో దీన్ని రూపొందించారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టును సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మించింది. కేవలం విగ్రహం మాత్రమే కాకుండా పర్యాటకులు అక్కడ సమయం గడపడానికి వీలుగా 30 అడుగుల వెడల్పుతో కూడిన ఒక భారీ వ్యూయింగ్ ప్లాట్ఫామ్ను కూడా అభివృద్ధి చేశారు. ఆధ్యాత్మికతతో ఆధునికత జోడిస్తూ ఈ త్రిశూలానికి లోపల నుండి ఎల్ఈడి లైటింగ్ అమర్చారు. దీనివల్ల రాత్రి సమయంలో నగరంలోని చాలా ప్రాంతాల నుంచి ఈ వెలుగుతున్న త్రిశూలం స్పష్టంగా కనిపిస్తుంది. పర్యాటకులు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా గడపడానికి సిట్టింగ్ ఏర్పాట్లు, చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించారు. అంతేకాకుండా ఇక్కడ భక్తుల కోసం నిరంతరం ఓంకారనాదం వినిపించేలా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. కైలాసగిరి అంటే విశాఖకు ఒక గుర్తింపు. ఇప్పటికే ఇక్కడ ఉన్న గ్లాస్ బ్రిడ్జ్, స్కై సైక్లింగ్, జిప్ లైన్, టాయ్ ట్రైన్ వంటి వసతులు ఏటా 10 లక్షల మందికి పైగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ఈ 65 అడుగుల త్రిశూలం ఆకర్షణలో ప్రధాన కేంద్రంగా మారనుంది. పర్యాటక శాఖ అంచనాల ప్రకారం ఈ కొత్త స్మారకం వల్ల కైలాసగిరికి వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఆధ్యాత్మిక పర్యటనకి ప్రోత్సహించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మంత్రి నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ కైలాసగిరిని ప్రపంచ స్థాయి పర్యాటక హబ్గా మార్చేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో పాటు సుమారు 1.5 కిలోమీటర్ల పొడవైన అత్యాధునిక రోప్వే, లూజ్ గ్రావిటీ రైడ్ వంటి వినూత్న ప్రాజెక్టులను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. విశాఖ వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశంగా కైలాసగిరి తన ఖ్యాతిని మరింత పెంచుకునుంది. ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం, ఆధునిక వినోదాల కలయికగా వెలుగొందుతున్న కైలాసగిరి ఈ త్రిశూలం ఆవిష్కరణలో సాగర తీరాన మరో కలికితురాయిగా నిలుస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.